బ్యాగ్లా ఓ 50,000 1,00,000 పెట్టుకొని అట్లా బయటకు పోవాలంటే చాలా మందికి ధైర్యం జాలది. తొవ్వెంట ఎవరు మస్క కొడతారో, ఎనకెమ్మటి వాడి ఎవరు కొట్టేస్తారో అని బుగులుంటది. ఇంట్లో ఎక్కువ తక్కువ పైకం పెట్టాలన్నా కష్టమే ఇయ్యాలి రేపు. కానీ కొందరు అట్లా కాదుల్లో, సంచిల సరుకులు మోసినట్టే మోస్తూనే ఉంటారు. ఇదర్ కమాల్ ఉదర్, ఉదర్ కమాల్ ఇదర్ అన్నట్టే నడుస్తూనే ఉంటది దందా. నోట్ల కట్టలు చూసి నోట మాట రాకుండొచ్చు. 4 కోట్లు మరి. సికింద్రాబాద్ ఏరియాలా గీ కార్ల తీసుకుపోతుంటే పట్టేసిండ్రు. మీదికి కనబడకుండా కారు డిక్కీలా, స్టెపినీలా, బ్యానెట్టు, సీట్ల కింద దాచిండ్రట. పోలీసులకు మతలాబ్ తెలిసి ఎమ్మట పడితే రప్పున దంచుడే దంచుడు. 15 కిలోమీటర్లు చేసింగ్ చేసి పట్టుకున్నారట. హవాలా సొమ్ము అంటే ఎవరి పైసలో ఏడిపోతున్నాయో ఎవ్వలకు తెలియదన్నట్టు. చేరాల్సిన వాళ్ళకి చేరితే వీళ్ళకింత కమిషన్ వస్తుంది. బంగారం బిజినెస్ అని చెప్పి భాగ్యనగరం పబ్లిక్ కు గుండ్లు కొడుతుందట గీ అక్క. నాగోల్ ఏరియాలో బొటిక్ నడిపిస్తదట. బంగారం దందా పెట్టుబడికని తెలిసినోళ్ళ తన పైకం తీసుకున్నదట. ఎక్కువ మిత్తి అనగానే ఇచ్చిండ్రు. మా దగ్గర 30 లక్షల దాకా ఇప్పించినండి. నేను నా కారు నడిపిన డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు. నా భర్త మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్. నువ్వు ఏం చేసుకుంటో చేసుకుని అయితే అమౌంట్ ఇవ్వను. సూర్యాపేట జిల్లా మునగాల సిఐ గారి భార్యనట. సారు పేరు చెప్పుకొని ఏడ దొరికితే ఆడ తీసుకొని అడిగితే ధమ్కీలు ఇస్తున్నదట. భర్తతోటి పడిరాక పట్నం వచ్చి ఉంటున్నదట. కేసు పెడితే అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. పాత బస్తీ ఏరియాలో ఒకరిని కత్తితో బెదిరించి ఇంట్లున్న 40 లక్షలు ఊడ్చుకపోయిండ్రు ఈ నలుగురు. ఆ సెర్చింగ్ భాగంలోనే వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా మంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోని నగర క్యాష్ ఉంది, నగర నేను ఇల్లు కొంటున్నాను అని చెప్పి ఆ కాంటాక్ట్ లో అది చెప్పటం, అది ఏదైతే ఇప్పుడు ఈ కల్పిస్తున్నారో వాళ్ళ దాకా మెసేజ్ పోవడం జరిగింది. బీఆర్కెళ్ళొచ్చిన ఒకళ్ళు హైదరాబాద్ లో ఇల్లు కొందామని పైసలు తెస్తే గా ముచ్చట దోస్తులకు చెప్పే వరకు అదే ఏరియాలో ఉండే గీ పనిమంతులకు తెలిసి ఇంటికి సూటి పెట్టిండ్రన్నట్టు. దోమల్గూడ ఏరియాలో ఓ పెద్ద మనిషి బ్యాంకులో 2.5 లక్షలు ఇడిపించుకొని పోతుంటే దొంగ బడివేగాలు చూసి కొట్టేసిండ్రట. సీక్రెట్ కెమెరాల చూసి దొరకబట్టే పనులున్నారు పోలీసులు. తీరు మోసాలు, తీరొక్క దొంగలు మోపైండ్రు. జర పైలం మరి.